ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. దేవుడు పంపించినాడని ఎందుకు అనుకుంటా ఉండవు? దేవుడే నా రూపంలో వచ్చినాడు అనుకునే నా కాళ్ళకి దండం పెట్టుకోవాలా? పెట్టుకో. నీ మొహానికి కాళ్ళు ఇరగొట్టాలి కానీ కాళ్ళకి దండాలు పెట్టడం కూడానా? అదే ఇంకో పాపని కాపాడుంటే ఈ పాటికి నా కాళ్ళ మీద పడి కన్నీటితో పాదాలు కడుగుండేది తెలుసునా? చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నావురా కోట్రు. ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి గుడి కట్టాలా ఏంటి? ఎందుకు మే? గుడిలో కూర్చోబెట్టి హారతలు నాకు ఇచ్చి ప్రసాదాలన్నీ మీరు తినడానికా? అందుకేగా ఆయన కళ్ళకది కనిపిస్తుంది. ఆయనకి నీకు పోలికేంటి? అవునవును, మాకేం పోలికలు ఉంటాయిలే. గుడిలో కూర్చొని జనాల బాధలింటూ ఆయన బాధలు ఆయన ఉంటే ఆయన పంపించినాడు అంటా ఉండవు. మెట్రో థ్యాంక్స్ చెప్పవా? నీ మొహానికి థ్యాంక్సా? అసలు నిన్ను ఎవడు కాపాడమన్నాడు? ఏదో పెద్ద హీరోలో ఫోజులు కొడతా ఉండవు. మెట్రో నీకన్నీ తప్పు తప్పుగా అర్థం అవుతాయి ఏమే? మనిషి ప్రాణం కాపాడినోడు ఎవడైనా హీరోనే. అలా చూస్తే నేను పాప ప్రాణాలు కాపాడాలనుకున్నాను. నాన్నా, ఈ అక్కే నన్ను కాపాడింది. అన్నా ఇందాక అక్కడ ఆటో పెట్టాను. అప్పుడు మీరు ఇక్కడ ఉండడం చూశాను. ఆటో కనిపించట్లేదు. ఎవరైనా తీసుకెళ్లడం చూసారన్నా? నేను చూడలేదమ్మా. సమయానికి నా బిడ్డను కాపాడావమ్మా. నీ మేలు జీవితంలో మర్చిపోను. అయ్యో పర్లేదండి. అమ్మా మీరా నా బిడ్డను కాపాడింది. మీరు మీకు నేను అన్యాయం చేసినమ్మా, కానీ నా బిడ్డను మీరు కాపాడారు. మీరు కాపాడింది ఒక్క ప్రాణం కాదు, మా ముగ్గురు ప్రాణాలమ్మా. మా పాపే మాకు పంచ ప్రాణాలు. అన్యాయం చేసిండవా? ఏమన్యాయం చేసిండవు? ఆటోకి డబ్బులు ఇవ్వకుండా పోయినావా ఏమి? లేదండి, ఆటో కనిపించకుండా పోయినప్పుడు అది ఎవరు తీసుకువెళ్లారో నేను చూశాను. కానీ వాళ్ళకు భయపడి నేను ఆ విషయం మీకు చెప్పలేకపోయాను. ఇది ఆ విజయశాంతి ఆటో కదా? రే, నువ్వు కూడా మా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నావు. మేమిప్పుడు ఆ ఆటో తీసుకుపోయామని ఎవరికైనా చెప్పావనుకో, తరువాత నీ బండి కూడా తీసుకుపోవాల్సి వస్తుంది. వాడే నన్ను ఆటో తీసుకెళ్ళింది. అవునమ్మా. నేను ఇన్ని రోజులు ఎవరు తీసుకెళ్లాడో అర్థం కాక అల్లాడుతున్నాను. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం రండి. ప్రత్యక్ష సాక్షి చెప్పారంటే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అమ్మా, నా బిడ్డను కాపాడావన్న కృతజ్ఞతతో మీకు చెప్పాను. నేను వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఉన్నానమ్మా. ఏదో ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటూ బ్రతికేవాడిని. నేను ఈ విషయం చెప్పానని తెలిస్తే వాడు నా ప్రాణాలు తీసేస్తాడమ్మా. ఎవడు తీసినాడు చెప్పినాడు కదా, మళ్ళా ఈయనెందుకు ఇబ్బంది పెట్టడం? ఆడి కదా మనమే చూసుకుందాం. ఏక నీ ఆటో యాడికి పోదులే. ఎవడు తీసుకుపోయినాడో వాడే తెచ్చి నీ ఇంటి ముంగిట పెట్టేటట్టు చేస్తాను. రే, నీకోసం అక్కడ అత్త ఎదురు చూస్తుంది. మీరేంటి ఇలా తడిచిపోయారు? ఓనా, అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. పద రా. బాయ్. బాయ్ అక్క. రే, ఏందిరా ఇద్దరు తడిబట్టలతో వచ్చినారేంది? నేను చెప్తాను పిన్ని. ఇంత జరుగుండదా? ఎవరికేం కాలేదుగా?
అమ్మా గుళ్ళో పూజ అయిపోయినది. చెట్టుకి ముడుపు కట్టాలని చెప్పుండాను కదా. నీ మనసులో కోరిక ఏముండాదో ఓ ఉత్తరంలో రాసి ఈ ముడుపులో పెట్టి కట్టమ్మా. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతాది. నీ మనసుకి ఏదనిపిస్తే అది రాసి కట్టమ్మా. ఇక్కడ ముడుపు కడితే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయని ఎంతో మంది నమ్మకం. తను ఇంకేం కోరుకుంటుంది నాన్న? మనం బాగుండాలని కోరుకుంటుంది. వాళ్ళమ్మ చెల్లెలు బాగుండాలని కోరుకుంటుంది. అంతే కదా దుర్గా? సరే ఆ లెటర్ రాసేసి ముడుపు కట్టేయమ్మా. మా అన్నయ్య కార్తిక్ల చావుకి కారణమైన ఆ చిరంజీవి నాశనం కావాలి. వాణ్ణి కుటుంబానికి దూరం చేసి అయిన వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమయ్యేలా చెయ్యాలి. జీవితంలో నేను కోరుకునేది ఇదొక్కటే. ఎలాగైనా సరే నెరవేర్చు స్వామి. సరే పదండమ్మా, వెళ్దాం పదండి. తల్లి, నీ నుదుటి మీద బొట్టు పెట్టాను. నా ఆటో ఆచూకీ ఎక్కడుందో తెలిసేలా చేశావు. అదేవిధంగా మా అక్క కాపురం కూడా బాగుండేలా, తను తన భర్తతో సంతోషంగా ఉండేలా, ఆ ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకునేలా ఆశీర్వదించు తల్లి.